ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, అమరస్వరం అనే కార్యక్రమమును వీక్షించుటకు మరొకసారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఆహ్వానము పలుకుచున్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ముందు మాట అయితే నేను పాపులను పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నానుగాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనము. వాక్యపఠనము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాము. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు. నేటి ధ్యానాంశము నీతిమంతులు. మనము చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగమును మనము ఆధారము చేసుకొని నీతిమంతులు అన్నటువంటి విషయాన్ని గురించి మనము ధ్యానము చేసుకుందాము. లేఖనం ఏమి చెప్తున్నది, దేవుని యొక్క వాక్యము ఏమి చెప్తున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూద్దాము. ఇంకా మనము 9వ వచనంలో మనము చూసినట్లయితే, అలాగైనా ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రము కాము. యూదులేమి గిరీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసియున్నాము అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కాబట్టి పాపములు చేయనటువంటి వారు మరి ఎవరు లేరు అని చెప్పేసి మనం చూస్తున్నాము. అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి వాక్యమును మనము ఇప్పటికే చదివి వింటున్నాము. కాబట్టి ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసినారు. అందరూ పాపము చేసినందువలన అందరికీ మరణము సంప్రాప్తించింది. అందరూ పాపము చేసినందువలన అందరూ దేవునికి దూరమైపోయారు. అందరూ పాపము చేసినందువలన అందరూ దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునలేకపోయినారు. అందరూ పాపము చేసినందువలన అందరూ దేవుని యొక్క శిక్షకు లోనైన స్థితిలో ఉన్నటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ పాపము చేసినారు. అదే విధంగా అందరూ మరి నీతిమంతులుగా లేరు అని చెప్పేసి మనం చూస్తున్నాం. దేవుడు మరి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. కాబట్టి అందరూ కూడా అనీతిమంతులుగా మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతులు అనగా న్యాయముగా జీవించినటువంటి వారిని మనము చూస్తున్నాము. కాబట్టి ఇతరులతో కూడా సమాధానముగా జీవించినటువంటి వారు, ఇతరులతో మరి పొందికగా జీవించినటువంటి వారు అని మనం చూస్తున్నాము. అదే విధముగా ఇతరులకు అనుకూలముగా జీవించేవారు అని మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఈ విధముగా జీవించినటువంటి వారిని నీతిమంతులముగా మనము చూస్తూ ఉంటున్నాము. అయితే ఈ నీతి లోక సంబంధమైనటువంటి నీతి కాదు, కానీ అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా కలిగినటువంటి నీతి అని మనము చూస్తూ ఉంటున్నాము. అయితే ఇక్కడ మనము చూసినప్పుడు మరి గ్రీసు దేశస్థులేమి యూదులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. కాబట్టి గ్రీసు దేశస్థులైనా యూదులైనా ఈ ప్రపంచంలో మరి ఏ దేశానికి చెందినటువంటి వారి ప్రజలైనా సరే ప్రతి ఒక్క మనుషుడు, ప్రతి ఒక్క మానవుడు కూడా పాపమునకు లోనై ఉన్నటువంటి వాడే. ప్రతి ఒక్క మానవుడు పాపము చేస్తూ ఉన్నటువంటి వాడే. కాబట్టి ఈ విధంగా మానవుడు పాపము చేస్తూ ఉన్నందువలన, పాపమునకు దాసుడైనందువలన, పాపమునకు బానిస అయినందువలన, పాపములో జీవిస్తున్నందువలన, పాపము చేసి మరి దేవుని యొక్క కోపమును రేపుతూ ఉన్నందువలన, పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడై ఉన్నందువలన మరి వారందరూ కూడా అనీతిమంతులుగా పిలువబడుతున్నారని మనము చూస్తూ ఉన్నాము. వీరినే మనము అనీతిమంతులు అంటున్నాము. అందువలనే ఇక్కడ పౌలు మరి లేఖనాలను ఉటంకిస్తూ మరి ఏమంటున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఈ లోకంలో ఎక్కడ వెతికినా కూడా నీతిమంతుడు కనబడుట లేదు అని ఇక్కడ లేఖనము సెలవిస్తోంది. గ్రహించువాడు ఎవడు లేడు. ఎందుకు నీతిమంతుడు లేదంటే, నీతిమంతుడుగా ఉండటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నీతిమంతుడుగా మారటానికి, దేవుని యొక్క వాక్యము మరి అనుసరించకుండా నీతిమంతుడుగా మారటానికి, ప్రవక్తలు చెప్పినటువంటి బోధలకు విధేయత చూపించకుండా మరి ప్రవక్తల పైననే తిరుగుబాటు చేసి, ప్రవక్తలనే వ్యతిరేకించి, ప్రవక్తల పైననే సనిగి, ప్రవక్తలనే
చంపినటువంటి వారుగా మరి కనబడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ విధముగా వారు చేసినందువలన దేవుని దృష్టిలో అనీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు. తమను తాము అనీతిమంతులుగా వారు రుజువుపరుచుకొని ఉంటున్నారు. కావున మరి వారు ఆ విధంగా దేవునిని వ్యతిరేకించి మరి నీతిమంతులుగా పిలుచుకొనలేకపోయి ఉంటున్నారు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని మనం చూస్తుంటున్నాము. గ్రహించువాడు ఎవడును లేడు. కాబట్టి నీవు అవినీతిలో జీవిస్తూ ఉంటున్నావు. కాబట్టి నీవు దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటున్నావు. ఇదిగో ఈ అవినీతి మరి నిన్ను మరి శిక్ష పాత్రునిగా చేస్తుంది, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రునిగా చేస్తుంది అని చెప్పినప్పుడు ఆ యొక్క మాటలను గ్రహించువాడు ఎవరు లేరు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో పరలోకం ఉన్నది, ఇదిగో నరకలోకం ఉన్నది. కాబట్టి పరలోకంలోనికి మానవులు వెళ్ళవలెను, నరక శిక్షను తప్పించుకొనవలెను అని చెప్పినప్పుడు మానవులు గ్రహించలేకపోతూ ఉంటున్నారు. అదేవిధంగా ఈ కాలమందు మరి సువార్తను ప్రకటించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి, ఆయన యొక్క జీవనమును గురించి, ఆయన ఈ లోకంలో చేసినటువంటి మరి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఉపదేశాలను గురించి, ఆయన బయలుపరిచినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని గురించి, ఆయన చేసినటువంటి క్రియలను గురించి, ఆయన చేసినటువంటి అద్భుతాలను గురించి, అదేవిధంగా ఆయన ఈ లోకంలో పడినటువంటి అనేక శ్రమలు, నిందలు, హింసలు, అవమానములు వీటిని గురించి, ఆ తర్వాత ఆయన పొందినటువంటి ఆ యొక్క అన్యాయపు తీర్పును గురించి ప్రకటించినప్పుడు మనుషులు గ్రహించలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా ఆయన మోసినటువంటి సిలువను గురించి, ఆయన సిలువ పైన మేకులతో కృచినటువంటి విషయాన్ని గురించి, ఆయన సిలువ పైన మరణించినటువంటి విషయాన్ని గురించి, సమాధి చేయబడినటువంటి విషయాన్ని గురించి, పునరుత్థానుడైనటువంటి విషయాన్ని గురించి ప్రకటించినప్పుడు ఎవరు గ్రహించలేకపోతూ ఉంటున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రెండవసారి రానై ఉన్నాడని, ఆయన వచ్చినప్పుడు మరి ఈ లోకానికి తీర్పు జరుగుతూ ఉందని చెప్పినప్పుడు ఎవరును గ్రహించలేకపోతూ ఉంటున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి పరలోక భాగ్యం లభిస్తుందని, యేసుక్రీస్తునందు విశ్వసించని వారికి ఇదిగో ఆ యొక్క నరక శిక్ష మరి పడుతుందని చెప్పినప్పుడు ఎవరు గ్రహించలేకపోతూ ఉంటున్నారు. పాపము వలన వచ్చే జీతము మరణమని చెప్పినప్పుడు గ్రహించలేకపోతుంటున్నారు. అందువలననే అందరూ కూడా అనీతిమంతులుగా పిలువబడుతుంటున్నారు, అనైతికతకు లోనైనటువంటి వారుగా కనబడుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అందుకే పౌలు ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని సేవకులైనటువంటి వారు ఎన్నో విధాలుగా ఎంతో భారం కలిగినటువంటి వారుగా ఉండి ఇదిగో అనేకులైనటువంటి పాపులను దేవుని వైపు మళ్లించుటకు, అనీతిమంతులను దేవుని వైపునకు మళ్లించుటకు ఎంతో ప్రయాసముతో వారు దేవుని యొక్క వాక్యమును, సువార్తను ప్రకటన చేస్తూ ఉంటున్నారు. మరి అనేక ప్రాంతాలలో, సుదూర ప్రాంతాలకు వెళ్ళి వారు మరి వ్యయ ప్రయాసాల కూర్చి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు, దేవుని గురించి ప్రకటిస్తుంటున్నారు, యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. అయినా కూడా ఎవరు గ్రహించటం లేదు అని మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆ విధంగా గ్రహించకపోవటం వలన మనుషులందరూ కూడా అనైతికతా స్థితిలో నిలిచిపోయినట్లుగా మనకు కనబడుతూ ఉంటున్నారు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు అన్నటువంటి విషయాన్ని లేఖనాలలో నుండి పౌలు ఎత్తి మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా దేవుని వెదకువాడెవడును లేడు. కాబట్టి అదేవిధంగా దేవుణ్ణి వెదకువాడు ఎవడు లేడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఈ లోకంలో మానవులను చూసినప్పుడు ఎవరు కూడా దేవుని గురించి ఆలోచించటం లేదు, ఈ యొక్క సృష్టిని గురించి ఆలోచన చేయటం లేదు, ఈ సృష్టి యొక్క నిర్మాణముని గురించి ఆలోచన చేయటం లేదు, మానవుని గురించి ఆలోచన చేయటం లేదు, మానవుని యొక్క నిర్మాణమును లేదా సృష్టిని గురించి ఎవరు కూడా ఆలోచన చేయటం లేదు. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయకపోవటం వలన వారికి దేవుని గురించిన ఆలోచన రావటం లేదని చెప్పేసి మనం గమనిస్తూ ఉంటున్నాము. అందుకు వలన వారు దేవునిని వెతకలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా ఈ లోకమందు విరివిగా దేవుని గురించి ప్రకటింపబడుతున్నా కూడా, మరి ఆ దానిని వింటున్నా కూడా, అయినా సరే వారు దేవునిని వెతకటానికి ఇష్టపడటం లేదని మనం దేవుని యొక్క అక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి దేవుని వెతకువాడు ఎవడును లేడు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. ఎవరును దేవునిని
వెతుకుట లేదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని వెతుకుట చాలా ప్రాముఖ్యము. దేవునిని వెతకనట్లయితే ఇదిగో ఆయన మాటలు మనకు వినబడవు. ఆయన మాటలు మనకు వినబడనట్లయితే ఆయన మాటలను మనము గ్రహించలేము. ఆయన మాటలను మనము గ్రహించలేకపోతే ఇదిగో ఆయన దృష్టిలో మనము నీతిమంతులముగా తీర్చబడలేము. ఆయన దృష్టిలో మనము నీతిమంతులముగా తీర్చబడకపోయినట్లయితే ఇదిగో దేవుని యొక్క రాజ్యాన్ని మనము స్వతంత్రించుకునలేము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. కావున నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదకువాడు ఎవడు లేడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో మరి మీరు ఏ విధముగా ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొనవలెను. మీరు యేసుక్రీస్తు చేత రక్తం చేత కడుగబడి నీతిమంతులుగా తీర్చబడినారా? దేవుని యొక్క వాక్యమును ఆయన యొక్క సువార్తను గ్రహించగలుగుచున్నారా? ఇదిగో మీరు దేవునిని వెదకి ఆయనను కనుగొని ఉన్నారా? ఇదిగో ఆయనను హృదయంలోనికి స్వీకరించి ఉన్నారా? ఇదిగో ఆయనను మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొనవలెను. ఒకవేళ మీరు ఆ విధంగా చేయనట్లయితే ఈరోజు మీకు ఒక మంచి అవకాశము, ఒక మంచి తరుణమును దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరు దేవుని వెతకుటకు మీరు ప్రారంభించవలెనని మనవి చేస్తుంటున్నాను. ఆ విధంగా మీరు దేవునిని వెతికినట్లయితే ఆయన మాటలను మీరు గ్రహిస్తారు. ఆయన మాటలను మీరు గ్రహించినట్లయితే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడుగబడి మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు నీతిమంతులుగా తీర్చబడినట్లయితే దేవుని రాజ్యమునకు వారసులు అవుతారు, నరక శిక్షను తప్పించుకుంటారు. కాబట్టి ఆ విధముగా మీరు చేయవలెనని మరి కోరుతున్నాను. ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు అదే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగున్నట్లు నోటితో ఒప్పుకొనును అని మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా నీతిని గురించి చెప్పబడి ఉంటున్నది. నీతి కలుగున్నట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. కాబట్టి నీలో నీతి కలగవాలనంటే, దేవుని నీతి నీలో కలగవాలంటే, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నీతి నీలో కలగవలెనంటే, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చి నీ హృదయంలో జీవించవలెనంటే మరి ఏం చేయవలెనంటే ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఏమంటున్నాడు? నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించవలెను. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను, హృదయంలో విశ్వసించవలెను. ఆయన నీతిమంతుడని విశ్వసించవలెను, ఆయన లోకరక్షకుడని విశ్వసించవలెను, పాపుల రక్షకుడని విశ్వసించవలెను, పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడని విశ్వసించవలెను, పాపులను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి సిలువలో తన విలువైనటువంటి రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మరి మానవులను కడిగి నీతిమంతులనుగా తీర్చుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. ఆ విధంగా వచ్చి ఆయన శిలువలో తన యొక్క రక్తమును కార్చి ఉంటున్నాడు. కార్చి మరి తనను అర్థించినటువంటి వారిని ఎందరెందరినో ఆయన తన యొక్క శిలువ రక్తంతో కడిగి నీతిమంతులుగా తీరుస్తూనే ఉంటున్నాడు. కాబట్టి ఆ విధముగా యేసుక్రీస్తును విశ్వసించవలెను, హృదయంలో విశ్వసించవలెను. విశ్వసించినట్లయితే నిశ్చయముగా ఆయన నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. అందుకే ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. హృదయంలో విశ్వాసము ఉండుట చాలా ప్రాముఖ్యము. కాబట్టి మరి విశ్వాసము అనునది హృదయములో మరి గట్టిగా వేరుపారి స్థిరపడినటువంటిదిగా ఉండవలెనని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. ఎందుకనగా విశ్వాసము లేకుండా ఎవరును కూడా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని వెతకువారు ఆయనకు మరి వారి దేవునిని వెతకు వారికి ఆయన ఫలము దయచేయువాడని నమ్మవలెను లేదా విశ్వసించవలెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. కాబట్టి దేవుని దగ్గరికి రావాలి, ఆయనను వెదకాలి, మరి ఆయన ఇచ్చేటటువంటి ఫలాలను పొందాలి అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క విశ్వాసము మనకు తెలియచేస్తుంది. కాబట్టి మన యొక్క హృదయంలో దేవుని పట్ల ఉన్న విశ్వాసము స్థిరముగా ఉండవలనటువంటి విషయాన్ని ఈ వాక్యంలో మనము చూస్తుంటున్నాము. అందుకే ఏమంటున్నాడు ఆయన? ఏలైనగా నీతి కలుగున్నట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును అని మనం చూస్తున్నాము. ఆ తర్వాత రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ కలుగునట్లు, కావున రక్షింపబడవలెను, ప్రతి ఒక్కరూ రక్షణను పొందవలెను. కాబట్టి ఈ యొక్క రక్షణను పొందినట్లు నోటితో ఒప్పుకొనవలెను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ఒప్పుకొనవలెను, ఆయన దేవుని కుమారుడని ఒప్పుకొనవలెను, దేవుని అభిషిక్తుడని ఒప్పుకొనవలెను, ఆయన యేసు అని ఒప్పుకొనవలెను, పాపుల రక్షకుడు అని ఒప్పుకొనవలెను, ఇమ్మానుయేలు అని ఒప్పుకొనవలెను. ఇదిగో పరలోకములో నుంచి వచ్చినటువంటి ఆ
దేవ కుమారుడని ఒప్పుకొనవలెను. కానీ ఈ విధముగా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి ఒక విశ్వాసాన్ని హృదయంలో కలిగి ఉండవలెను. ఆ విధముగా కలిగి ఉన్నప్పుడు రక్షణ భాగ్యము కలుగుతుందని ఈ యొక్క లేఖనము మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి హృదయంలో విశ్వాసం కలిగి ఉంట చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ విశ్వాసం ఏ విధంగా కలుగుతుంది? వినుట వలన కలుగుతుంది. ఏమి వినుట వలన కలుగుతుంది? సువార్త వినుట వలన కలుగుతుంది. కాబట్టి ఏ సువార్త వినట వలన కలుగుతుంది? యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త వినుట వలన కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త విని మరి విశ్వసించి రక్షణ పొందినట్లయితే మరి అప్పుడు నీవు నోటితో ఒప్పుకుంటావు, అది నీకు రక్షణకు కారణమవుతుంది అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి విశ్వాసం వలన నీతి కలుగుతుంది, ఒప్పుకోవటం వలన నీకు రక్షణ కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. కాబట్టి ఇంకా మనము చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో మనము చూసినప్పుడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి ఈరోజు మనము నీతిమంతులు అనే అంశాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. కాబట్టి అనీతిమంతులైనటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడాలి అన్నటువంటి ప్రాముఖ్యతను మనం ఈరోజు గుర్తించుటకు ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతులు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఏమంటున్నాడు? నమ్మువారు ఆయన కృపచేతనే. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడాలంటే ఆయన యందు విశ్వాసించాలి, ఆయనను నమ్మవలెనని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఆ విధంగా నమ్మటం వలన ఆయన కృపచేత, ఆయన కనికరము చేత, ఆయన దయచేత, ఆయన జాలి చేత, ఆయన వాత్సల్యము చేత, ఆయన కరుణ కటాక్షముల చేత మరి ఏమి చేస్తున్నాడంటే ఆయన ఉచితముగా కృపచేతనే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఆయన కృపచేతనే ఉచితముగా మరి యేసుక్రీస్తునందలి విమోచనము కలుగజేస్తున్నాడు అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు మరి తన యొక్క కరుణ కటాక్షముల ద్వారా మరి యేసుక్రీస్తునందు మరి విమోచనము కలుగజేస్తున్నాడు. విమోచనము, పాప విమోచనము కలుగజేస్తుంటున్నాడు. మన యొక్క పాపముల నుండి, అపరాధముల నుండి ఆయన విమోచనము కలుగజేస్తున్నాడు, విమోచిస్తూ ఉంటున్నాడు అని దేవుని యొక్క వాక్యం మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఆ విధముగా విమోచనము కలుగజేయుట ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటున్నారు. ఏ విధముగా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతూ ఉంటున్నారు? ఆయనను నమ్ముట ద్వారాను, ఆయన కృపచేతను, ఆ తర్వాత యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొందుట ద్వారాను ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాలు స్పష్టం చేస్తూ ఉంటున్నాయి. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడవలనంటే ఆయన యందు విశ్వాసం ఉంచవలెను, ఆయన కృపకు పాత్రులు కావలెను, అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి విమోచనమును పొందవలెను. ఆ విధముగా పొందినప్పుడు ఆయన ద్వారానే ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడతామని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంటుంది. ఇంకా మనము చూసినట్లయితే అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 4వ అధ్యాయము 25వ వచనములో మనం చూసినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అని మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ కూడా నీతిమంతులు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి నీతిమంతులంగా తీర్చుట, మానవులు ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడుదురు? పాపులైనటువంటి మానవులు ఏ విధంగా నీతిమంతులని తీర్చబడుదురు? పాపులు అయినటువంటి మానవులు ఏ విధంగా నీతిమంతులు అని తీర్చబడుదురు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు రోమీయులకు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి మనము నీతిమంతులముగా తీర్చబడవలనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగింపబడవలసి వచ్చి ఉన్నది. అనీతిమంతుల చేతికి ఆయన అప్పగింపబడవలసి వచ్చినది. క్రూరులైనటువంటి చేతులకు ఆయన అప్పగింపబడవలసి వచ్చినది. పాపాత్ములైనటువంటి వారి చేతులకు ఆయన అప్పగింపబడవలసినది వచ్చినది. అన్యాయస్తులైనటువంటి వారి చేతులకు ఆయన అప్పగింపబడవలసి వచ్చినది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఆయన ఆ విధముగా అప్పగింపబడినందువలన ఏమి జరిగినదంటే, ఇదిగో ఆయనను అవమానపరిచినారు, ఆయనను హేళన చేసినారు, ఇదిగో ఆయనను కొరడాలతో కొట్టినారు, ఇదిగో ఆయన ముఖము పైన ఉమ్మి వేసినారు, ఇదిగో ఆయన చెంపల పైన కొట్టినారు, ఆయనను గృద్దినారు, ఆయన తలపైన ముళ్ళ కిరీటమును పెట్టినారు, ఇదిగో ఆయనకు ఊదా రంగు వస్త్రములను ధరింపజేసినారు, ఆయన ఎదుట మోకాళ్ళు
ఉన్నారు. యూదుల రాజా నీకు శుభమని చెప్పి మరి ఆయనకు వందనము చేసి ఆయనను వేలకోలము చేసి ఉన్నారు. ఎందుకనగా ఆయన వారికి అప్పగింపబడి ఉంటున్నాడు. అదే విధముగా ఆయనను సిలువ వేసి ఉంటున్నారు. సిలువ పైన ఆయనను మేకులతో గురిచి ఉంటున్నారు. ఆయన సిలువ పైన రక్తమును కార్చి ఉంటున్నాడు. ఆ విధంగా ఆయన అప్పగింపబడి సిలువ పైన రక్తము కార్చి ఎదుగో సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడై లేచి ఉంటున్నాడు. కాబట్టి ఆ విధముగా ఆయన అప్పగింపబడినందువలన ఆయన శ్రమలు పొంది రక్తము కార్చినందువలన ఇదిగో మనము నీతిమంతులముగా తీర్చబడుటకై అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఆ విధముగా మనము నీతిమంతులముగా తీర్చబడుటకై మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను మృతులలో నుంచి మరి లేపెను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడినందువలన పాపులైనటువంటి మానవులను ఆయన నీతిమంతులుగా తీర్చుటకు ఆయన మరి శక్తి కలిగినటువంటి వాడుగా నిరూపింపబడినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనము చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనము చూసినప్పుడు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. కాబట్టి ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నామని మనం చూస్తున్నాము. కాబట్టి నీతిమంతులముగా ఏ విధముగా మార్చబడగలము అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మాత్రమే. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు అని చెప్పబడినట్లు అదే విధముగా అనీతి నుంచి ఆ అనైతికత నుంచి మరి విడుదల పొందుటకు నీతిమంతులుగా తీర్చబడుటకు యేసుక్రీస్తు యొక్క రక్తము కారణమని మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడబడదు, రక్షింపబడదు అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. అంతేకాదు దేవుని యొక్క ఉగ్రత నుంచి యేసు ప్రభు యొక్క రక్తము మనలను కాపాడుతుంది అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము. అదే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇక్కడ కూడా నీతిమంతులు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఆదాము యొక్క అవిధేయత వలన మానవులందరూ కూడా మరి పాపులుగా మారినారు, అందరూ అవిధేయులుగా మారినారు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క విధేయత వలన అనేకులు మరి నీతిమంతులుగా చేయబడినారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని చిత్త ప్రకారము ఆయనకు విధేయుడై మరి ఈ లోకమందు శిలువపైన తనను తాను అర్పించుకునినందువలన మరి మనమందరం కూడా ఈనాడు నీతిమంతులముగా తీర్చబడినటువంటి వారంగా కనబడుతుంటున్నాము. అందుకే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని చూస్తూ ఉంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడినటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అన్నటువంటి విషయాన్ని ఈ వాచనంలో మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో మనము చూసినట్లయితే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అని మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా నీతిమంతులు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వారిని ఆయన పిలిచాడు అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుడు ముందుగానే నిర్ణయించినాడు. కాబట్టి ఎవరినైతే ఆయన ముందుగా నిర్ణయించినాడో వారిని ఆయన పిలిచినాడు. ఆయన పిలిచినప్పుడు వారు విన్నారు, వారు ఆయన దగ్గరికి వచ్చినారు, వారు వచ్చి వారి యొక్క పాపములను ఒప్పుకొనినారు, పాపములను ఒప్పుకొని వారు నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందినారు అని మనం చూస్తున్నాము. కాబట్టి ఎవరినైతే ఆయన పిలిచెనో మరి వారిని నీతిమంతులుగా తీర్చెను అని మనం చూస్తున్నాము. అనగా ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శిలువ దగ్గరికి వచ్చినారో వారు యేసుక్రీస్తు శిలువ యొక్క రక్తం చేత కడుగబడి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారని మనము చూస్తుంటున్నాము. అదేవిధంగా ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తం వలన నీతిమంతులముగా తీర్చబడినటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క రక్తం వలన నీతి కలుగుతుంది, మహిమ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. అంతేకాదు మరి పరలోక రాజ్యము దొరుకుతుంది, అదేవిధంగా పరలోక పౌరసత్వము వారసత్వము జరుగుతుంది, విమోచనము జరుగుతుంది అని చెప్పేసి మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము.
కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, ఇంతవరకు మనము నీతిమంతులు అన్నటువంటి విషయాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాము. దేవుని యొక్క వాక్యం అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటున్నది. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువలో కాచినటువంటి రక్తం ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి మీరు ఇంకా నీతిమంతులుగా తీర్చబడకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యమునందు మీరు విశ్వాసం ఉంచండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన శిలువ దగ్గరికి రండి. ఆయన శిలువ దగ్గరికి వచ్చి మీ అనైతికతనంతటిని కూడా ఒప్పుకొనండి. మీ యొక్క పాపములను ఆయన దగ్గర ఒప్పుకొనండి. మీ యొక్క అపరాధములను ఆయన ఒప్పుకొనండి. అదిగో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఎదుగో ఆయన యొక్క మీ యొక్క పాపములను క్షమించి ఎదుగో తన యొక్క శిలువ రక్తంతో మిమ్మలను కడిగి ఆయన ఈనాడే మిమ్మల్ని నీతిమంతులనుగా తీరుస్తాడు. మీరు నీతిమంతులుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తీర్చబడినట్లయితే ఎదుగో మీరు తీర్పులోనికి రాక మీరు జీవంలోనికి దాటింపబడతారు. అంతేకాదు నరక శిక్షలోని తప్పించుకొని పరలోక రాజ్యమునకు వారసులు అవుతారని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ఆ విధముగా చేయుటకు ప్రభువు మీకు అందరికీ సహాయము చేయునుగాక. ప్రార్థన చేయుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. మా తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి శరీరధారిగా పంపించి ఆయనను శిలువలో మా కోసమై మరి బలియగునట్లు చేసి ఆయన శిలువలో కాల్చినటువంటి రక్తము చేత మా పాపముల నుండి శాపముల నుంచి మమ్మల్ని విమోచించి మమ్ములను నీతిమంతులనుగా చేసి ఇదిగో మీ యొక్క రాజ్యమునకు వారసులనుగా చేసినందులకై మీ నామమునకు స్తోత్రములు సమర్పిస్తున్నాం. ఈరోజు ఈ నీతిమంతులు అన్నటువంటి విషయాన్ని గురించి మేము ధ్యానము చేసుకున్నటకు మీరు అనుగ్రహించిన మీ కృపకై మీ నామమునకు స్తోత్రములు సమర్పిస్తున్నాను. ప్రభు, ఈ వాక్యము విన్నటువంటి వారిలో ఇంకా ఎంతమంది అయితే మీ శిలువ వైపు ఆకర్షింపబడలేదో, నీతిమంతులుగా తీర్చబడలేదో, శిలువ రక్తం చేత కడగబడలేదో అటువంటి వారు ఈ రోజే ఇదిగో మిమ్మల్ని వెదకి మిమ్మల్ని గ్రహించి మీ వాక్యమును గ్రహించి మీ స్వార్థను గ్రహించి ఇదిగో ప్రభు తమ యొక్క పాపములను అపరాధములను ఒప్పుకొని శిలువ యొక్క రక్తంలో కడుగుకొని నీతిమంతులుగా తీర్చబడినట్లు వారికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రభు, ఆ కృప చూపించండి, సహాయం చేయండి. ఈ వాక్యము వినుచున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కోసమే ప్రార్థిస్తున్నాను. ప్రభు, మీ చిత్తంలో వారిని ముట్టండి, కనికరించండి, ఇదిగో వారిని స్వస్థపరచమని ప్రాధేయపడుచున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, ఇంతవరకు అమరస్వరం అనే కార్యక్రమమును వీక్షించినందులకై మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.